హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది మినపపిట్టు అండి. ఇది పిల్లలకు పెద్దలకు బలమైన ఆహారం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేస్తానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పొట్టుద్ది పప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 10-15 నిమిషాల దాకా ఫ్రై చేయాలి. పొట్టు లేని ఉద్దిపప్పు అయినా వేసుకోండి. పొట్టున్న ఉద్దిపప్పు అయితే హెల్త్కి చాలా మంచిది. కలర్ చేంజ్ అయింది చూడండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దాం. అదే గ్లాస్లో 1 గ్లాస్ బియ్యం, రైస్ ఫ్లోర్ ఉన్న అదైనా తీసుకో. ఈ రైస్ను కూడా ఫ్రై చేసుకోవాలి. రైస్ కూడా బాగా ఫ్రై అయింది చూడండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇదంతా చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. వేయించిన ఉద్దిపప్పుని రైస్ని రెండింటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. 2 యాలక్కాయలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకున్నాను చూడండి. నీళ్ళు కొంచెం ఇలా చల్లుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలి చూడండి. ఇలా అంటే ముద్దకు రావాలి. ఇలా అంటే విడిపోవాలి పిండి చూడండి. చిన్న ముద్దలుగా చిన్నటిగా వంటలుగా ఉండింది అనుకోండి. ఈ వంటల్ని ఇలా పాలగొట్టేయండి. లేకపోతే ఒక్కసారి మిక్సీని అలా బర్రమని తిప్పినారనుకోండి సరిపోతుంది. వంటలేమి లేదు, ఉండిందనుకో అలా చేయండి. ఈ పిండిని 1/2 అవర్ అలాగే పెట్టేయాలి. తర్వాత పిట్టు చేసుకోవాలి. పచ్చి కొబ్బరి చిప్ప 1 వేసుకున్నాను. వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్స్ తీసేసి దీన్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముకునే పని అయితే తురుముకోవచ్చు. నేను పిట్టు దీంట్లో చేస్తున్నాను. మీరు ఇడ్లీ ప్లేట్లో అయినా చేసుకోండి. క్లాత్ వేసుకొని క్లాత్ మీద అయినా చేసుకోండి. ఇలా అంతా వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మీరైతే ఇడ్లీ ప్లేట్లో వేసుకున్నా కూడా ఒక 20 నిమిషాలకంతా ఉడికిపోతుంది. క్లాత్ వేసుకొని పొడిగుడ్డతో తడి చేయకూడదు. క్లాత్ని పొడిగుడ్డలో వేసి పెట్టుకోవాలి. చూడండి, 10-15 నిమిషాలకంతా బాగా ఉడికింది. ఇప్పుడు తీసేద్దాం. కాలుతుంది, పట్టుకోవాలి క్లాత్తో. టేస్టీ అయిన మినపప్పు పిట్టు, చాలా హెల్దీ పిట్టు అండి ఇది. దీంట్లో బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు. ఒరిజినల్ నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో అయినా తినొచ్చు. మినుములు తినడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఎముకలు విరిగిన వారు ఖచ్చితంగా తినాలి. చాలా రకాలైన హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది ఈ పొట్టు మినుము. ఈ మినుములతో ఇడ్లీ చేసుకోవచ్చు. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంది. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.